వచ్చాడు 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 వచ్చాడు. సరే నేను చెప్పు గెలుస్తావా నీకు నాతోటి? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఏ తినా అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్, పొద్దున వాష్రూమ్ ఛాలెంజ్. అయ్యో పాపం. అట్లా కాదు, అదే గిన్నెతో తాగేసేయాలి, చుక్క కూడా కింద పడద్దు. మోషన్స్ అయితే నేను ఆపిస్తున్న ముక్కులో పోతే ఇప్పుడు సరే పాపం సోనుకి ఏం దిక్కులేక ఒక బొచ్చే పట్టుకుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. నేనైతే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. అయితే వచ్చేటప్పుడు దానిలో నేను ఏం చూసిన, పానీపూరి చూసిన. అందరు తింటురు, వాసన కడుపులో కిచ్ 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 చేస్తుంది. పోయి పానీపూరి తినాలని ఉంది, కాకపోతే పైసలు లేవు నా దగ్గర. మా అక్కని అడిగితే అన్నం ఉంది కదా ఇంట్లో, అన్నం తినమని ఉంటుంది. ఇప్పుడు బయట తినాలంటే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏందో చూపిస్తాను మా అక్క వచ్చినాక. అంటే ఇప్పుడు మా అక్క వచ్చిందనుకో, ఆమె రెచ్చగొడతా. అప్పుడు రెచ్చగొడితే అప్పుడు మళ్ళీ పానీపూరి తినచ్చు, తింటే నా కడుపు సాటిస్ఫై అవుతుంది. అయితే మా అక్కని ఇప్పుడు రెచ్చగొట్టి మరి పానీపూరి తినకపోతే నా పేరు మార్చుకుంటుంది. చూడండి నేను ఎట్లా రెచ్చగొడుతాను. ఇప్పుడు వస్తుంది 5 o'clock లోపు వచ్చేసరి 4:30 అవుతుంది. 4:30 minutes వచ్చేసరి చూపిస్తా. కెమెరా వెళ్తాను మాకు వచ్చినాక కనిపిస్తా. ఎంత మంచిగా కనిపిస్తానే కింద వచ్చినాక మా అక్క వచ్చినాక కనిపిస్తా. ఆమెనైతే ఫుల్ రెచ్చగొట్టేసి ఇప్పుడు పానీపూరి అయితే పక్క తినాలి. జీతం వచ్చేస్తుంది, ఒక 20 minutes అయితే వచ్చేస్తుంది. టీవీ చూస్తాను. ఇంకా 20 minutes వచ్చేస్తుంది. పోయి 20 minutes ఎందుకు టైం వేసి పోయి టీవీ చూస్తే టైం. ఇప్పుడు డాన్స్ కూడా వేసినామే. ఇంకా ఎవరు వచ్చాడు 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 వచ్చాడు. అన్ని నేనే. నువ్వు ఏం చేస్తావు? తినేసి వచ్చినావు మంచిగా. మళ్ళీ ఇంట్లో ఉంటే నువ్వు బయట తిన్నావు, బయట నుంచి తేవా నాకు? అమ్మ నేను స్కూల్ పోయి వచ్చిన ఇంట్లో తినకపోతే కాదు. ఆయన నువ్వు అంటే ఇంత తింటావు తింటుంది. నాకు తినలేము ఆయన. నువ్వు
నాతో ఏమైనా చేసినా ఓడిపోతుంది. ఎందుకు నాతో మాట్లాడినా ఓడిపోతావు, ఏం చేసినా ఓడిపోతావు. ఎందుకు చెప్పు, ఓడిపోతావు అంతే నువ్వు. సరే నేను ఏం చెప్పు, గెలుస్తావా అన్నిట్లో నాతో? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అవునా? నాకన్నా పెద్దదాన్ని అన్నిట్లో తెలుసు, అన్నిట్లా. ఎస్, తినడంలో కూడా. తినడం నీకన్నా నేను ఎక్కువ తింటా. అవునా? ఇంత తింటే ఇట్లా వాడే, ఇంత తింటే ఇట్లా వాడేసి. అన్నం చిరుతిళ్ళు కాదు, అన్నం తింటాను. అన్నమైన ఏదైనా అన్ని తినాలి, నేను అన్ని తింటా. అన్ని తింటావా? తింటావా? లోపల పెట్టమన్నా లోపలికి పెట్టాను. పెట్టా నేను. నువ్వు ఫస్ట్ ఛాలెంజ్ ఇదో, నీకైతే ఒక ఛాలెంజ్ చేస్తావా? అదే తింటాను నాతో సమానంగా. నేను వండా, నేను ఎందుకు వండుతా? దట్స్ మై విష్. నువ్వు నీకా ఉందా, తినేంత ఉందా? నాతోని తిని గెలుస్తావా నువ్వు? తిని చేస్తారా? ఆ, గెలుస్తావా? సరే చూద్దాం. వినేటో దాన్ని అట్లా సరిగ్గా చేయించు. సరే మరి నాతో ఏదన్నా వేసి గెలుస్తావా నువ్వు? ఏదన్నా తింటావా? సరే మరి పానీపూరి తెచ్చి తింటావా? ఓహో ఇది భలే ఉంది అబ్బా. తింటావా పానీపూరి? నీ బయట చేస్తావా? నీ పైసలతో నువ్వే అన్నావు కదా అక్కడ ఎక్కువ తింటావని. తిండి పెట్టు అంటున్నావు కదా, మా మాట ఇట్లా వద్దేస్తున్నావు కదా. అట్లా తింటాను, నేను ఇక్కడ ఎక్కువ తింటా అంటున్నావు కదా. నువ్వు తింటా కాబట్టి తింటాను చెప్తున్నా. తింటా కాబట్టి తింటాను. సరే అదే తిను. ఇప్పుడు నాతో తింటా, నువ్వు పైసలు పెట్టి కొనుక్కున్నా తింటా. పైసలు లేవు. తింటావా తినవా? నీ పైసలతో నా పైసలు లేవు. ఇప్పుడు నా బుక్స్ కే కదా. తింటావా తినవా? బుక్స్ ఇచ్చిన తింటావా తినవా? నువ్వు తింటావా తినవా? తినా తింటావా తినవా? తినా. తినవా? అదే చెప్తున్నా. నా పైసలు తినవనే చెప్తున్నా. నాకన్నా ఎక్కువ తినవనే చెప్తున్నా. ఏ షీ గలీజ్. మరి ఎందుకు చెప్పినా ముందు తింటారు? నీ పైసలతో నడితే తింటా. సరే నా పైసలతోనే పెడతా. తింటావా? నీకెక్కడ చూసిన ఎట్లా తెలుస్తావు? తింటావా తినవా? పానీపూరి నాకన్నా ఎక్కువ తింటే నీకు రోజు రోజు గిన్నెలు గిన్నెలు ఇల్లు అలా గిన్నెలతో రకాల వాషింగ్ మిషన్ లో అదే నేను ఎక్కువ తింటే ఈ పండ్లన్నీ నువ్వు వేసుకొని ఒక పని చెయ్యాలి. గిన్నెలు ఒక దొంగ. ఓకే ఇల్లు నువ్వు నేను ఎక్కువ తింటే నేను, నువ్వు ఎక్కువ తింటే నువ్వు. లేదంటే పనులన్నీ ఏమంటే వేస్తా. మామూలు చేసిన 500 ఇవ్వాలి. 500 ఏం చేసుకుంటావు? సరే తింటా తింటా అంటున్నావు కదా. ఇగో నీకు ప్రూఫ్ ఇదో. నువ్వు తింటా గెలుస్తా అని అన్నావు. ఇప్పుడే ఇదో అందరి ముంగట ఇదో వీడియో పెట్టేసిన నేను అయితే. తింటాను ఇప్పుడు కాదు, ఇప్పుడే. నాకు అక్క లేదు. నీకు ఆకలి లేకపోతే నేనేం చేయాలి? ఛాలెంజ్ అంటే సడన్ గానే పెడతారు. ఛాలెంజ్ అంటే బిర్యానీ తీసుకున్నావా? తింటావా తినవా అన్న. తింటావా తినవా? బిర్యానీ తీసుకో. వద్దు, తినాలి. ఇప్పుడు ఫస్ట్ తిని అన్ని తెచ్చుకో. ఏమైతుంది? 6కి లేవచ్చు. గంటలు తింటావు. ఇంత తింటుందేవి 5 తింటావు అంటే నేను ఇన్ని తింటా. తింటావా తినవా? తేవాలో వద్దా? పైసలు తెస్తా. ఎన్ని తినేది? ఒక ప్యాకెట్ తెస్తా ఫుల్. దాంట్లో నువ్వు 50 నేను 50 తినాలి. 50 కన్నా ఎక్కువ. ఇంటికి తెచ్చి తింటే మంచిగా ఉండదు. ఇంటికి తెచ్చి తినాలి. ఇంట్లోనే కూర్చొని తినాలి. అట్లనే ఛాలెంజ్ ఇద్దరం ఒకటేసారి తింటామా? ఒకటేసారి టైమర్ పెడతా. ఒక 5 minutes లా ఎవరు ఎక్కువ తింటారో అలాగే 5 minutes 2 minutes ఇలా మనమే అరేంజ్ చేసుకొని మనమే. నీకు ఒక బౌల్ ఇస్తాను, నీకు ఒకటి పెడతాను. నేను తెస్తా కదా. నీకు ఎందుకు, నీకు బాధ ఎందుకు? తింటావా ఒకటి చెప్పు. వీడియోలో వెనకాల షేర్ వస్తుంది. అబ్బా ఇదైతే ఫస్ట్ చెప్పు. తింటావా తినాలి? నేను అలసిపోయినా. తినా. నేను పైసలి ఆకలి ఇస్తాను. పైసలు నీ పైసలు తెచ్చుకుంటున్నా. పోనీ నేనైతే పానీపూరి తెచ్చి ఇప్పుడు అంతా నీ పైసలు అయితేనే నా పైసలు ఎందుకుంటే నా దగ్గర పైసలు నుంచి వస్తాయి. నీవి వస్తాయి కదా.
ఇప్పుడైతే నేను 120 రూపీస్ పట్టుకుని పోయినా. మా అక్క అది కూడా ఎందుకు అని అన్నాడు. ఇప్పుడు అది పోయినాక ఆయన దాంట్లో ఎక్కువ ఉన్నాయంట. నీకు 100 కావాలంటే 150కి ఇస్తాను. నేను తీసుకుపోయింది 120. మళ్ళీ కర్రీ కట్టారా అంకుల్ అని అంటే కర్రీకి మళ్ళీ సపరేట్ అంట. మళ్ళీ 100 రూపీస్కి అది కూడా 27 అంట. అందుకే ఇప్పుడు నువ్వు వస్తే అది అవుతుంది. వస్తావా రావా? ఇప్పుడు అలసిపోయి ఉన్నా ఫోన్ నాకు చాంతనే అవుతుంది. నడు నడు దా దా నడు 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 దా నడే. ఇప్పుడు సోనము పానీపూరి బండి దగ్గరికి వచ్చింది. ఎన్ని తీసుకున్నావు? 75 తీసుకున్నా. 75. A few moments later. ఎవరు రాలే జై, ఎవరు రాలే. మమ్మ రాలే, నువ్వు నేనే పోవాలి. మమ్మ రాలే. దా దా మమ్మ రాలే. నీదా అది? నీదా? మమ్మేది? మమ్మ రాలే. ఇదో రాలే మమ్మ రాలేదా? మనమే పోతున్నాం దా. రాలే మమ్మ రాలే. దా అగ్గు అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. బాయ్ చెప్. బాయ్. సెటప్ రెడీయా? రెడీ. ఎన్ని ఉన్నాయి దాంట్లో? 25, 25, 50 పక్క 25 పక్క. నువ్వు తక్కువ వేసుకోండి నాకు. అట్లే కాలేజ్ తినేటప్పుడు కౌంట్ చేసుకో. 1, 2, 3 అని కౌంట్ చేసుకుంటే తినాలి. నువ్వు కూడా అట్లనే తినాలి. సరేనా? సరే. చూద్దాం 1 మినిట్ ఛాలెంజ్ గుర్తుందా? గుర్తుంది. ఏంటి చెప్పు. నేను గెలిస్తే నువ్వు నాకు 500 వేయాలి. ఇంట్లో పనులు ఏం చేయాలి? నేను జస్ట్ గిన్నెలు తోముతా. నువ్వు గెలిస్తే ఇంట్లో పనులన్నీ నేను చేయాలి. అంతే. సరే. 1 మినిట్ తినాలి ఇవన్నీ అంటే 1 మినిట్ కాదు, ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. అదే 1 మినిట్ లా ఎవరు ఫస్ట్ తింటారు ఎవరు ఎక్కువ తింటారు. సరే. ఇది అన్ని ఆడి 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 టైమర్ ఉంది. వెనకాల టైమర్ ఉంది. ఓకేనా? చూద్దాం ఎంత మెల్లగా తింటది ఈమె తింటది అని చెప్పిన. చలో టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. మెల్లగా మెల్లగా కిందనే పోతున్నాయి మొత్తం. అది ఒకటి కింద పడ్డది. ఎవరిది? దేవి ఒకటి మైనస్ అయింది, కింద పడ్డది. అది ప్రాపర్గా తినాలి. పానీపూరి అంటే ఒత్తుకొని అట్లా తినొద్దు. సో టైం అయితే 1 minute 27 seconds రన్నింగ్ అవుతుంది. వీళ్ళిద్దరైతే పానీపూరి తింటారు. ఇంకా చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్, పొద్దున వాష్రూమ్ ఛాలెంజ్. అయ్యో పాపం. కమాన్ కమాన్, దేవి దగ్గర పడ్డాయి పానీపూరి. సో అయిపోతుంది. ఎవరిది అయిపోతుందో ఫస్ట్ చూద్దాము. చలో దేవి అయితే కంప్లీట్ అయిపోయింది. 2 minutes 4 seconds కి కంప్లీట్ అయిపోయింది. ఒకటి ముందంటే ఇద్దరి కౌంట్ ఈక్వల్ ఉండాలి. ఒకటి కింద పోయింది, ఇక్కడ ఒకటి మిగిలింది. ఆహా సరే, అట్లయినా ఇప్పుడు ఒకటి కింద ఉంది కదా ఇది. అది అట్లా తీసుకుంటారు, కింద పడ్డది తింటారు ఎవరన్నా. సరే, ఇద్దరికిద్దరు ఈక్వల్ స్కోర్. ఎవరు ఫస్ట్ దీన్ని చేయి హ్యాండ్స్ అప్ పెట్టినా కదా. అంటే నువ్వు వీడియోలో రీప్లే
పెడుతుంటే ఇట్లా గుద్దేసిన అలా పడిపోయింది. సో అయిపోతుంది, ఎవరిది అయిపోతుందో ఫస్ట్. సరే ఇప్పుడు ఏంది థర్డ్ అంపైర్ తీసుకోవాలనా, రివ్యూ తీసుకోవాలనా? సరే సరే. నాది ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు కాదు, నువ్వు నన్ను నొక్కినావు. నూకలే నేను, దట్ ఈస్ ఫాల్ట్. నేనైతే నూకలే. సెక్షన్ 000. సరే ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ పెడదాం అయితే. ఇగో ఇప్పుడు ఈ పానీపూరి వాటర్ సోను మొత్తం ఒకటేసారి లేపకుండా తాగేసా, తీయకుండా ఇలా తీయకుండా. అందులో కాదు, అదే గిన్నెతో తాగేసేయాలి, చుక్క కూడా కింద పడద్దు. మోషన్స్ అయితే చలో తాగేసే. ఇప్పుడు ఆపుకుంటా కాదు, మొత్తం పైనకి లేపి నేనైతే తాగా. కింద దించకుండా తాగాలి. నేనైతే తాగా. కింద దించకుండా తాగేస్తాను సోను. ఒక్క సుక్క కూడా కింద పోవద్దు. నేను ఒప్పిస్తున్న ముక్కులో పోతే ఇప్పుడు సరే మనకి ఇగో తాగు, తాగు. పోతావా? 80 దాన్ని కుదురుతుందా? స్కూల్లో ఇబ్బంది అయితే మేము ఏదైనా చేస్తాం, నడిపిస్తే ఏమైనా చేస్తాం. అది వచ్చారా? మంచిగా అవుతే కడుపులో స్ట్రా వేయాలనా? స్ట్రా వేసుకుంటావా? ఇంట్లో తాగొచ్చు. अपनी चामड़ी की चमकते हैं नकल कल 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 ఏమంటుంది ఇప్పుడే మాకు కామెంట్స్లో చెప్పండి. మీకు మోషన్స్ అయితే డాక్టర్ ఎవరైనా ఉంటే మోషన్ ఫ్రీ టాబ్లెట్ ఇవ్వాలి. అన్ని తాగేస్తుంది. ఏ ఒట్టి అన్న మంచిగా తాగేస్తున్నావు సోను. ఇట్లా తాగుతుందా? సోను శిల్పం అయిపోయింది అట్లనే పట్టుకొని. పాపం సోనుకి ఏం దిక్కులేక ఒక బొచ్చే పట్టుకుంది. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే. ఇందాక ఇప్పుడే ఆడ పానీపూరి బండి అయినా పాపం అడుక్కొని తెచ్చుకుందా సారు. పానీపూరి చారు ఆయన అందులో చెయ్యేసి చింతపండేసి అన్నేసి మంచిగా గట్టిగా పిసికేసి ఇచ్చిండు. అయిపోయింది మొత్తం తాగలే. మొత్తం పప్పుడు మంచిదే కదా తినొచ్చు. ఇక మొత్తం అయితే తాగలే కానీ ఒక 70% తాగేసింది. ఓకే గ్రేట్, పర్లేదు, మెచ్చుకోవచ్చు. సారీ. చలో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు ఉంటుంది అసలు. ఒక పూట నీళ్ళు తాగొద్దు, మనుతుంది. నీళ్ళు తాగొద్దు. సో ఇప్పుడైతే నేను విన్ అయిపోయినా కదా, మీకు తెలిసినట్టు నేనే విన్ను. ఇంత విన్ కాదు, నేను విన్. నేనే అంత ఇవన్నీ నన్ను ఒకటి వచ్చేసి నేను ఒకటి వదిలేసిన ఇది కూడా మొత్తం ఇంత కింద నిచ్చే దగ్గర కింద పడుతుంది. మీరు కామెంట్ చేయండి కామెంట్స్ లో పెట్టండి. దేవి అక్క విన్నా కామెంట్స్ లో పెట్టండి. సోను విన్ అయితేనేమో ఇంట్లో ఏం పని చేయదు, ఓన్లీ గిన్నెలు కడుగుతుంది. నేను విన్ అయితేనేమో సోను ఇల్లు ఉడిచి గిన్నెలు కడిగి వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తుంది. సో సోను విన్నా, దేవి విన్నా, మీరు కామెంట్స్ లో చెప్పండి. సరే బాయ్ గాయ్స్. కామెంట్ చేయండి. నేనే విన్ కదా, మీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే నేను ఆల్రెడీ తిని 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 అది కూడా తాగి విన్ అయిపోయింది. నాకు అలవాటు లేకుండా నేను తిన్నా. నేను విన్. అలాగే పానీపూరి ఎవరు తిన్నారా లోకంలో? నాకు అలవాటు లేదు. అయ్యో తిన్నో తినకుండా కూడా తిన్నో నాకు. తిన్నా నీ అంత అది ఫస్ట్ ఏమన్నది నీకడ ఎక్కువ తింటే నీకడ ఎక్కువ తింటే అన్నది. ఇప్పుడు ఏమన్నా లూజ్ అయింది, అందులో ఒప్పుకుంటుంది. సో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అది కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు ఇది సోనంకి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye.